బ్రతికించెను ఆదరణలో నెమ్మది నిచ్చెను ఈ వాక్యమే నన్ను బ్రతికించెను ఆదరణలో నెమ్మది నిచ్చెను కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా భాగ్యమైన యేసు వందనమయ్యా కృపాశక్తి దయాశక్తి
పాఠం పాడుతూ దేవుని మహిమపరుద్దాం. ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కనులెత్తు చున్నా ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కనులెత్తు చున్నాను నేను నీ తట్టు కనులెత్తు చున్నాను ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కనులెత్తు చున్నాను నేను నీ తట్టు కనులెత్తు చున్నాను
Thank you.
అందరూ కూడా దేవుని స్తుతిద్దాం. జీవములేని దైవారాధనలు నీ క్రియలతో మూఢనైతిని. జీవములేని దైవారాధనలు నీ క్రియలతో మూఢనైతిని. జీవాధిపతివై నా జీవితానికి Thank you.
వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి గలతీయులకు రాసినటువంటి పత్రిక నూతన నిబంధనలో 168వ పేజీ. నూతన నిబంధనలో 168వ పేజీ. గలతీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి నుండి 5 వచనాలను మొదటి నుండి 5 వచనాలు బాక్స్ మెమోరియల్ సెంటనరీ బ్యాప్టిస్ట్ చర్చ్ ఉమెన్స్ సెక్రటరీ గారు సర్లక గారు వచ్చి ఆ లేఖన భాగాలను చదవాల్సిందిగా ప్రేమతోటి ఆహ్వానిస్తూ ఉన్నారు. అందరికీ వందనములు. పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 5 వచనం వరకు ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 5 వచనం వరకు ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. మనుషుల మూలముగానైనను ఏ మనుషుల వలనైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతుల్లో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడుగా నియమింపబడిన పౌలను నేనును నాతో కూడానున్న సహోదరులందరూ గలతీయలోనున్న సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి విమోచింపవల్లని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. దేవునికి యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని పరిశుద్ధ వాక్యమును మన వెనుకటిలో దీవించి ఆశీర్వదించి ఫలింపజేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. లతమ్మ గారు, చెల్లపూడి లతమ్మ గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడైన పనులకు తండ్రి, ఈ పరిశుద్ధమైన ఘనమైన పవిత్రమైన గొప్ప నామానికి స్తుతులు చెల్లించున్నాము. మా తండ్రి, మా ప్రభువా, ఈ పునరుత్థాన దినమందు నైనా ఉదయకాలం మొదలుకొని మరి సాయంకాలం వరకు కూడా తండ్రి మీ బలిష్టమైన రెక్కల కింద మీరు మమ్మల్ని భద్రపరిచినారు. తండ్రి, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించున్నాం. అయ్యా నా తండ్రి, గడిచిన పగటి కాలంలో తండ్రి అయ్యా మరి నా తండ్రి నా ప్రభా అయ్యా నీ పరిశుద్ధవనంలో నేను జరిగించిన విధానం బట్టి నీకు స్తోత్రాలైనా తండ్రి, నీ నామాన్ని ఘనపరిచి మహిమపరిచిన తండ్రి మీ సువార్తను ప్రకటించే కృప అనుగ్రహించున్నారు. తండ్రి, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించున్నాం. అదేవిధంగా నా తండ్రి సాయంకాల సమయం అయినా అయ్యా మరి నా తండ్రి ఈ మాదల గ్రామంలో నా తండ్రి ఈ రీతిగా నా తండ్రి నాయన మరి అయ్యా మరి మూడు పునరుద్ధాన దినము నాయన మరి మీరు ఈ రీతిగా ఈ సువార్త కూడికను ఏర్పాటు చేసినటువంటి జీవాధిపతి మీకు స్తుతులు చెల్లించున్నాం. మా తండ్రి మా ప్రభు ఈ పరిశుద్ధ నాయన నా తండ్రి మందిరాన్ని మీరు ఆవరించి ఉన్నారు. తండ్రి, మీకు స్తోత్రాలైనా ఇది నీ జీవంగా ఉండటం నీకు ఇష్టం కాదన్న తండ్రి ఈ రీతిగా నా తండ్రి నా ప్రభు నీకు ఇష్టమైనటువంటి బిడ్డలందరినీ కూడా ఈ పరిశుద్ధంలో చేర్చి ఈ రీతిగా నా తండ్రి పాటల ద్వారా నిన్ను మహిమపరిచే కృపను అనుగ్రహించినారు. తండ్రి, మీకు స్తోత్రాలైనా నీ జీవవాక్యాన్ని ప్రకటించడానికి నా తండ్రి మీరు సిద్ధపరచుకున్నటువంటి దయచేటి పట్టుకుని నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించున్నాం. నీ కుమారుడు ద్వారా నా తండ్రి మీరు మాట్లాడుచుండగా నా తండ్రి వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డ
రక్షణ పొందే భాగ్యం దయచేయండి తండ్రి. మీకు స్తోత్రాలు. ఈ గ్రామం అంతా కూడా నీ వెలుగుతో నింపండి తండ్రి. ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి తండ్రి. అయ్యా నీ స్వరమును విన ప్రతి బిడ్డ ఈ ఆవరణంలో చేరి నిన్ను మహిమపరచాలని, నిన్ను ఘనపరచాలని ప్రేరేపణ ప్రతి బిడ్డకు అనుగ్రహించండి. కుటుంబాలుగా ఈ ఆవరణంలో చేరి నాయన ప్రతి పునరుద్ధాన దినమందు నిన్ను మహిమపరచుడు కదా తండ్రి. ఈ బిడ్డలందరినీ సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు స్తుతులు చెల్లించున్నాం. ఏదో నా తండ్రి మీరు త్వరగా వచ్చుచున్నా సెలవించడం తండ్రి. అయ్యా మీకు స్తోత్రాలైనా రేప పాటలో నా తండ్రి నా రాకడ సమీపమైనదని సెలవిస్తున్నా తండ్రి. అయ్యా మీకు స్తోత్రాలు వందనాలైనా ప్రతి నాలుక నిన్ను స్తుతించాలని సెలవించారు తండ్రి. ప్రతి మోకాలు నిజంలో బొంగాలని సెలవించినారు తండ్రి. అయ్యా మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ నా నీ పునరుద్ధానని సాయంకాల సమయంలో తండ్రి అయ్యా మరొకసారి ఆవరణలో చేరిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. సిద్ధపరిచిన జీవాక్యాన్ని దయచేసి బయలుపరచండి తండ్రి. నీ కుమారుడితో మీరు మాట్లాడుచుండగా వినగలిగే చెవులను పదిలపరుచుకున్న హృదయాలు మీరు మాకు అనుగ్రహించి మీ ఆత్మతో బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామమున పేరట ప్రార్థించి అడిగి వేడుకున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. లేచి నిలబడి ఒక ప్రత్యేకమైనటువంటి పాటను పాడుతూ ఎడబాయని నీ కృప అనేటువంటి కీర్తనను అందరూ కూడా కలిసి మా శరీర సమాజం ముందుకు వచ్చి ఆ పాటను లీడ్ చేయాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. Thank you.
కృపా కనికరములకు కారణభూతుడా, స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతుల సింహాసన శ్రేణుడా, ఈ రాత్రి మరొకసారి ఈ మాదల గ్రామంలో సర్వశక్తి కలిగిన దేవుడు అయినటువంటి మిమ్మలను కీర్తించి కొనియాడి గణపరుచకు మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో అన్నిటికంటే మధురమైనది, ఉన్నతమైనది, మమ్మలను పాపము నుండి విమోచించేటువంటి జీవము కలిగిన నీ మాటలను మేము ధ్యానిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని మా అందరి మీద ఉంచి నీ మాటలు మా హృదయాంతరంగంలోనికి చొచ్చుకొని వాటిని ప్రభావ భద్రపరుచుకొని నీకు మహిమకరమైనటువంటి జీవితాన్ని జీవించుటకు మీ సహాయం మాకు దయచేయండి. ఈ మైక్ ద్వారా ఎందరైతే మా ప్రియులు, మా సహోదరులు, మా సహోదరులు ప్రభువా మీ మాటలను ఆలకిస్తున్నారో వాక్యపు వెలుగులో వారిని సరిచేసుకోగలిగిన కృపను దయచేయమని, సమస్తము లయమైపోయినా కానీ నీ వాక్యము ఎన్నటికీ లయమైపోదు ప్రభువా. అందును బట్టి వాక్యానుసారముగా భూలోకములో జీవించడానికి సహాయం మాకందరికీ మరి దయచేయమని, చేరొచ్చిన ప్రియులను తండ్రి వెలుపట ఉండి ఆలకిస్తున్న మా సహోదరులను, సహోదరులను అందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని
యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కూర్చున్నామండి, కూర్చున్నాం. ఈ రీతిగా ప్రభు నామాన్ని గణపరిచేటువంటి గొప్ప వాక్యము దేవాది దేవుడు మాకు అనుగ్రహించాడని, అట్టి దేవునికి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియులారా, మీరు ఏ స్థలంలో ఉన్నా ప్రకటిస్తూ ఉన్నటువంటి దేవుని యొక్క మాటలు, దేవుని వాక్యములో నుండి అలా ఉన్నవో లేవో అని మీరు పరిశీలించగలరని ఆశిస్తూ, ఎందుకంటే ప్రభు ఒక మాట అన్నాడు, సమస్తము లయమైపోయిన దేవుని మాటలు ఎప్పుడూ కూడా లయమైపోవు. నేటి మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితము లేదా మన ఆరాధన, మన యొక్క భక్తి భావాలు వాక్యానికి అనుకూలముగా ఉన్నవా, మానవుని కల్పితానికి అనుకూలముగా ఉన్నవా? అసలు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి రావడానికి గల కారణం ఏమిటి? ఆయన ఈ భూమి మీదకి సర్వశక్తి కలిగిన దేవుడు అయ్యుండి తనను తాను అప్పగించుకోవలసినటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది అనే సత్యాన్ని వాక్యానుగుణంగా మనము ధ్యానం చేద్దాం. ఎందుకంటే వాక్యానికి వ్యతిరేకముగా ఏ మాట ప్రకటించిన దేవుని ఉన్నతమైన సింహాసనం ఎదుట ఒక దినాన దోషిగా నిలబడవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వాక్యాన్ని మనము అర్థం చేసుకోవాలి. వాక్యానుసారముగా మన ధ్యానాలు, మన భక్తి జీవితము కొనసాగుతుందా లేదా అనేటువంటి సత్యాన్ని కూడా ఒకసారి మనము ఆలోచన చెయ్యాలి. ఈ ప్రాంతాన్ని దేవుడు ప్రేమించాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారిని తెలుసుకునేటువంటి గొప్ప భాగ్యము దేవాది దేవుడు మీకు అనుగ్రహించాడు. అందును బట్టి దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నాము. అయితే ఆ దేవాది దేవుణ్ణి స్తుతిస్తూ గణపరుస్తూ మహిమపరుస్తున్న ప్రతి ఒక్కరూ కూడా బహు జాగ్రత్తగా ఆలకించవలసినటువంటి మాటలు. ప్రభువారు ఎందుకు వచ్చాడు, మన యొక్క భక్తి ఏ రీతిగా ఉండాలి, మనము అనుసరిస్తున్నటువంటి భక్తి, బైబిల్లో ఉన్నటువంటి దేవుడు మన కొరకు తనను తాను అప్పగించుకున్నటువంటి దేవుడు మనకు చెప్పినటువంటి భక్తేనా, మనము చేస్తున్నటువంటి ప్రతి కార్యము ఆయన మనకు ప్రకటించినటువంటి ఆయన ప్రకటించినటువంటి మాటలు లేఖనానుసారమైనవా కావా అనేటువంటిది ఆలోచన చేస్తూ ఈ రాత్రి ప్రభు కృపను బట్టి మీతో కూడా కొన్ని మాటలను నేను కూడా ధ్యానం చేసి నేర్చుకోవాలనే ఆశతో ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు మానవాళిగా ఈ భూలోకానికి వచ్చి తనను తాను అప్పగించుకోవటానికి గల కారణం ఏమిటి అని మనము బైబిల్ను తరచుగా మనము ఆలోచన చేస్తే, మొట్టమొదటిగా ఆయన ఎందుకు ఈ భూలోకంలోనికి వచ్చాడు అని అంటే 9వ అధ్యాయము హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. అది ఏమిటంటే, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ లేదు. రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు. కాబట్టి
మానవుడు పాపి, దేవుడు పరిశుద్ధుడు. ఆ రక్తము కూడా పరిశుద్ధుడైన దేవుని యొక్క రక్తమై ఉండాలి. అట్టి ఆయన శరీరధారిగా దేవుడే యేసుక్రీస్తు ప్రభువలే ఈ భూలోకములోనికి అరుదించి పాపము లేనివాడుగా పరిశుద్ధుడిగా జీవించి ఆయన ప్రశస్తమైనటువంటి రక్తము చిందించుట ద్వారా మానవ పాప పరిహార ప్రక్షాళన జరుగుతూ ఉందని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. అంటే ప్రభు రావటానికి గల ప్రథమైనటువంటి కారణము తన యొక్క ప్రశస్తమైనటువంటి రక్తము చిందించి మానవు యొక్క పాపాలను పరిహరించడానికే ఆయన ఈ భూలోకములోనికి వచ్చాడు అనేటువంటి సత్యము మనము గమనించాలని దేవుని యొక్క వాక్యము మనకు తెలియపరుస్తుంది. మన ఆది పితరులైనటువంటి ఆదాము అవ్వ ఇరువురు కూడా అవిధేయులైనందువలన ఈ లోకములోనికి పాపము అనేటువంటిది అరుదించింది. అట్టి పాపపు స్థితి నుండి ప్రేమ కలిగినటువంటి దేవుడు మనలను విమోచించటానికి తనను తాను అప్పగించుకొనెను అనేటువంటి లేఖనము. అందుకే ఆయన అంటాడు మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనంలో ప్రభు అన్నాడు తన ప్రాణమును పెట్టెను. ఎందుకంటే ప్రాణము పెడితే కానీ రక్త ప్రోక్షణ అనేటువంటిది జరగదు. రక్తము చిందించాలి అంటే తన ప్రాణమును పెట్టవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది కనుక ప్రియులారా తన ప్రాణమును పెట్టెను అని అంటే ప్రాణము అనగా బైబిల్ గ్రంథము నిర్వచించింది ఏమిటి అంటే రక్తము. ప్రాణము అనగా బైబిల్ గ్రంథము నిర్వచించినటువంటి ఆ మాట ఏమిటంటే రక్తము. ఏ మనిషిలో అయినా కానీ రక్తహీనత ఉన్నా, ఏ జంతువులో కానీ రక్తహీనత ఉన్నా అవి జీవించి ఉండలేవు. మానవుని శరీరంలో కావచ్చు, పశువుల శరీరంలో నుంచి రక్తము అంతా ఎప్పుడైతే బయటికి వెళుతుందో అప్పుడు మాత్రమే ఆ మనిషి కానీ లేకపోతే మృగం కానీ ఎవరైనా కూడా మరణము నొందవలసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి క్రీస్తు ప్రభువారు తనను తాను అప్పగించుకుంది ఈ భూలోకంలోనికి వచ్చి. ఎందుకు అనంటే తన ప్రాణమును పెట్టడానికి. తన ప్రాణము అనంటే ప్రియులారా తన రక్తమును చిందించటానికి. తన రక్తము ద్వారా యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయునని యోహాను భక్తుడు తన యొక్క పత్రికల ద్వారా మనకు తెలియపరుస్తాడు. అలా మనకి పాప విమోచన కలిగించిన ఆ క్రీస్తు మనకు చేసినటువంటి ఇంకొక గొప్ప కార్యం ఏమిటి అని అంటే ఈ రాత్రి ఆ మాటను నేను జ్ఞాపకం చేసి దేవుని యొక్క మాటలను ముగిస్తాను. మనం చదువుకున్న లేఖన భాగం ఒకవేళ మందిరంలో లేనటువంటి వారు ఒకవేళ మీ గృహాల్లో ఉంటే మీరు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. పరిశుద్ధ గ్రంథము తెరిచి అందులో ఆ విధంగా ప్రకటింపబడుతున్న విధంగా ఉందో లేదో ఒకసారి ఆలోచించాలని ప్రభు పేరిట నేను మిమ్మల్ని ప్రేమించి ఈ ప్రకటన చేస్తూ ఉన్నాను. చూడండి, గలతీయులకు రాసినటువంటి ఈ పత్రికలో మొదటి అధ్యాయము 4వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. ఎందుకంట తండ్రి అయినటువంటి దేవుని యొక్క చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలము నుండి విమోచించటానికి. ప్రస్తుతపు దుష్టకాలము అంటే ఫుట్ నోట్లో ఒక మాట రాయబడి ఉంది. ఈ యుగములో నుండి అంటే అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే దుష్ట యుగము నుండి మనలను విమోచించటానికి. దుష్ట యుగముల నుండి మనలను విమోచించటానికి తనను తాను
అప్పగించుకొనెను. ఎందుకు? ప్రాణం పెట్టడానికి. ప్రాణము అనగా రక్తము చిందించటానికి తనను తాను అప్పగించుకున్నాడు. ప్రస్తుతం ఏంటి దుష్టకాలము? విమోచన అంటే ముందు చెప్తాను, మనకు అర్థమయ్యేదానికి ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. విమోచన అంటే ఏదైనా ఒక వ్యక్తి అప్పున్నాడు అనుకుందాం. అప్పు తీర్చలేనటువంటి పరిస్థితిలో అప్పు ఇచ్చినటువంటి వాడు అతని మీద అధికారం చలామణి చేస్తూ తనను బాధిస్తూ తన హస్తగతంలోనికి తీసుకోవటానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు తన యొక్క బంధువో లేక తన స్నేహితుడో లేకపోతే అతని మీద కరుణించినటువంటి ఒక వ్యక్తో, అయ్యా ఆయన్ని బాధ పెట్టగాకు, ఆయన్ని శ్రమ పెట్టగాకు, ఆయన అప్పు తీర్చేటువంటి పరిస్థితి లేదు, ఆ అప్పును నేనే తీరుస్తాను, అతన్ని ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టగాకుని ఆ అప్పు చెల్లించి అతను ఆ అప్పిచ్చినటువంటి అధికారి కింద బానిసగా కాకుండా విమోచించటము అంటే తప్పించటము, అప్పు కట్టి విమోచించటం. మనము కూడా ఏ అప్పులో ఉన్నాము అనంటే పాపము అనేటువంటి బానిసత్వము కింద బ్రతుకుతున్నటువంటి మనలను విమోచించడానికి ఈ దుష్టకాలం, ఈ దుష్ట యుగం నుండి మనలను విమోచించటానికి దేవుని యొక్క ఆలోచన ఏమిటంటే ప్రతి మానవుడు బాగు చేయాలి, బాగుపడాలి అనేది దేవుని యొక్క ఇష్టం. అపవాది యొక్క ఇష్టం ఏమిటి అని అంటే ప్రతి ఒక్కరిని ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వలె వాడు ఉన్నాడు. మనం గమనించాలి, సింహము కాదు అది సింహము కాదు, అది సింహము వలె వ్యవహరిస్తుంది. పాపము మనకు విమోచన కలగదు అనేటువంటి భావంలో ఎవరునూ ఉండకూడదు. పాప విమోచన మనకు కలగాలి అనంటే అది యేసు రక్తము ద్వారా మాత్రమే కలుగుతూ ఉంది. అపవాది మనలను గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వాడు పొంచి ఉన్నాడు. దేవుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలని ఆయన ఇష్టమై ఉన్నది. అందరూ పాపంలో పడిపోవాలని అపవాది ఆలోచిస్తుంటే అంతటా అందరూ రక్షింపబడాలని, పాప విమోచనలో నుండి విమోచింపబడాలని దేవుడైనటువంటి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఇష్టమాయను. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంటే మానవుని రక్షించాలని దేవుని యొక్క ప్రణాళిక అయితే మానవుని పతనావస్థితిలోనికి తీసుకొని పోవాలని అపవాది యొక్క ఆలోచన. అందుకే ప్రస్తుత దుష్టకాలము నుండి, ప్రస్తుత దుష్ట యుగము నుండి మనలను రక్షించుకోవటానికి యేసు రక్తము చాలా ప్రాముఖ్యమైంది. ఆయన చిందించాడు అంటే ఆయన కంటే ముందుగా భూమి మీద ఉన్నటువంటి వారి కొరకు, ఆయనతో భూమి మీద ఉన్నవారి కొరకు, ఇక మరలా ఇప్పటికి కూడా భూమి మీదకి వచ్చేటువంటి వారి అందరి కొరకు ఒక్కసారి ఆయన ఆ కార్యమును కల్వరి శిలువలో చేశాడు. ఆ కల్వరి శిలువలో ఆ పాప విమోచన కొరకై ఆయన చిందించిన రుధిర దారంలో కడగబడినటువంటి వారిని, ఈ మాటని జాగ్రత్తగా ఆలకించాలి. యేసు ప్రభువుని అంగీకరించినటువంటి వారిని, యేసు ప్రభువు నిజమైన దేవుడు అని గుర్తించినటువంటి వారిని అపవాది పాడు చేయాలని ఆలోచన. యేసు ప్రభు వారిని అంగీకరించినటువంటి వారి మీద అపవాది తంత్రములు ఏమి ఉండవు. ఈ మాట గమనించండి. నువ్వు యేసయ్యను ఎరుగున్నావా? యేసయ్య ఔన్నత్యాన్ని నువ్వు తెలుసుకొని ఉన్నావా? ఆయన పరిశుద్ధుడు అని నువ్వు గ్రహించి ఉన్నావా? ఆయన నా కొరకు రక్తాన్ని చిందించి నా పాపముల నుండి నాకు విమోచన కలిగించాడు అని తెలుసుకుని ఉన్నావా? అపవాది తప్పనిసరిగా మన మీద యుద్ధమే ప్రారంభిస్తుంది. ఈ రాత్రి ఈ మాదల గ్రామంలో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు యేసు ప్రభు వారిని ఎరిగి ఉండొచ్చు.
ఆయన యందు విశ్వాసం ఉంచి ఉండవచ్చు. కానీ ప్రభు తనను తాను అప్పగించుకుంది దుష్ట యుగము నుండి తప్పించటానికి, విమోచించటానికి. అపవాది ఏం చేస్తుందంటే ఆయనను నమ్మినటువంటి వారిని, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారిని, ఆయన యందు భయభక్తులతో బ్రతకాలి అని ఆలోచన కలిగినటువంటి వారిని తప్పుదోవ పట్టిస్తుంది, చెడు మార్గంలో నడిపిస్తుంది. సక్రమైనటువంటి మార్గంలో ప్రయాణం చేయటానికి అది ఇష్టపడదు. కాబట్టి ప్రభు ఈ ప్రస్తుత దుష్ట కాలం నుండి మనలను విమోచించడానికి ఒక మాట చూస్తారా? హబక్కూకు గ్రంథములో నుంచి ఒక మాట మనం గమనిస్తే, అపవాది ఉపయోగించే ఆయుధాలు తెలుసా మీకు? అపవాది వారికి కొన్ని ఆయుధాలు ఉన్నాయి. ఎవరి మీద ఉపయోగించడానికి? యేసు ప్రభువుని అంగీకరించినటువంటి వారి మీద ఉపయోగించడానికి అపవాది దగ్గర కొన్ని ఆయుధాలు ఉన్నాయి. అవి ఆ ఆయుధాలను ఎలా ఉపయోగించి యేసు ప్రభువారి యొక్క సహవాసమునకు సమీపముగా రాకుండా పాడు చేస్తుందో మనము ఈ లేఖనంలో చూస్తాము. మొదటి అధ్యాయము 15వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. మొదటి అధ్యాయము 15వ వచనం. వాడు గాలము వేసి మానవులు అందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలలో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. 3 పరికరాలు ఉన్నాయి అక్కడ. 3 పరికరాలు ఉన్నాయి. మొట్టమొదటిది ఏమిటంటే గాలము, రెండో పరికరము ఉచ్చులు, మూడో పరికరము వల. ప్రియులారా గమనించండి, ఎవరి మీద ఈ ఉపయోగించడానికి? అపవాది అనుకూలమైనటువంటి వారి మీద ఉపయోగించడానికి కాదు, అపవాది మార్గంలో నడుస్తున్నటువంటి వారి మీద ఉపయోగించడానికి కాదు. దేవుడు క్రీస్తు యేసు నామమును ఎరిగి ఆయనకు దూరంగా బ్రతుకుతున్నటువంటి వారికి ఇవి ఉపయోగించి అది లాగేసుకొని ఉంది బయటికి. గాలానికి ఎన్ని పడతాయి? గాలం తెలుసా? ఎన్ని పడతాయి? ఒక్కటే. గాలానికి ఒకటే పడుతుంది. ఆ ఒకటి కూడా ఎలాంటిది పడాలనుకుంటుంది? పెద్దదే పడాలనుకుంటుంది. ఎవడైనా కూడా గాలం వేసేటువంటి వాడు పెద్దది ఒకటి పడినా చాలు అని అనుకుంటాడు. పెద్దది ఒకటి పడినా చాలు అని అనుకుంటాడు. ఆ ఒక్కడెవడు కావాలంటే మాదల గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు అందరూ పాడవటానికి ఒక్కడు చాలు. ఎవరు తెలుసా? పాస్టర్ గారు. పాస్టర్ పడిపోయాడు అనుకో, మొత్తం సంఘం అంతా ఊస్ట్, ఏముండదట. ఒక్కరు పడితే చాలు. క్రీస్తు ప్రేమను చాటుతున్నా, క్రీస్తు కృపను పంచుతున్నా, క్రీస్తు యొక్క బోధనను బోధిస్తూ ఉన్నా ఆ సేవకుడు ఒక్కడు దారి తప్పి వెళ్ళిపోతే చాలు, మొత్తం నాశనం అయిపోతుంది. కాబట్టి ప్రియులారా, సంఘము లేదా ఒక సమాజము పాడవటానికి గాలంలో ఒక సేవకుడు దొరికితే చాలు, వాడిని భూతత్వంలో పెడతారు.
ఇంకా ఈ మధ్య వచ్చినటువంటి ఆధునిక ఈ పరికరాలను బట్టి, ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానమును బట్టి సేవకుడు చేశాడు చూపించి వేసిన వార్త వేసి ఇక మరొక దాన్ని చూపించకుండా యేసు క్రీస్తును అంగీకరించినటువంటి వారు దారి తప్పటానికి ప్రధానంగా దాన్ని చూపిస్తూ ఉంటారు. అయితే కొంతమంది సేవకులు దాంట్లో పడనప్పుడు వాడు ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు రెండో ఆయుధాన్ని ఉపయోగిస్తాడు. ఏం వేస్తాడు? ఉచ్చులు వేస్తాడు. కొన్ని ఉచ్చులు ఒక 10 20 ఉచ్చులు అక్కడక్కడ నాటుతారు. నాటినప్పుడు ఆ 10 20 పడవే కానీ 1 2 పడతాయి. 1 2 పడతాయి. 1 2 పడినా చాలు వాడికి. సరే, పెద్ద తిమింగలం తప్పించుకుంది, అది వదిలేద్దాం. ఇప్పుడు ఎవరు ఆ 1 2 తర్వాత సంఘాన్ని లీడ్ చేసేటువంటి వారు ఉంటారు. ఎవరు? పెద్దలు చాలు, ఒక 2 చాలు. ఇంకంతే, ఆ ప్రాంతంలో పరిచర్య కుంటుపడుతున్నట్టే. ఆ ప్రాంతంలో పరిచర్య విభాగింపబడినట్లే. ఆ ప్రాంతంలో పరిచర్య ఎందుకురా అక్కడ పోవటము అనేటువంటి ఆలోచన కలిగించినట్లే. సరే, ఈ పెద్దలు కూడా పడలేదనుకో, ఇప్పుడు వేస్తుంది ఎవరి మీద? ఒకేసారి గుంపు పడటానికి. వల తప్పించుకునే పరిస్థితి లేదు. తప్పించుకునేటువంటి పరిస్థితి లేదు. వల ఇసిరిందో ఆ వల కిందకి ఎంతమంది అయితే ఎంత దూరమో ఆ వల ఉందో ఆ వల అంతా కూడా వారి మీద పడిపోతుంది. ఒక్కడ కూడా తప్పించుకోలేడు. పెద్ద పడిపోతాడు, పాస్టర్ పడిపోతాడు, సంఘస్థులు అందరూ పడిపోతారు. ఎవరి దగ్గర ఉన్నటువంటి పరికరాలు ఇవి? సాతాను యొక్క ఉన్నటువంటి పరికరాలు. అవుట్ మొత్తం అక్కడి నుంచి ఆ చెరువులో నుంచి ఆ ఉన్నటువంటి చేపలు కావచ్చు వలతో దేవునప్పుడు ఆ చెరువు కారైపోతుంది. ఎవరు పిల్ల కూడా తప్పించుకోవడానికి అవకాశం లేదు. ఒకవేళ తప్పించుకున్న రెండో టైం మళ్ళా ఆ వలతోటి లాక్కొని వస్తూ ఉంటారు. సమస్తము ఖాళీ అయిపోతుంది. అపవాది తంత్రము అని గమనించాలి. ఈ దుష్ట కాలమందున, ఈ దుష్ట యుగంలో అపవాది పన్నినటువంటి పన్నాగంలో ఒకవేళ పడామో ఆలోచన చేయాలి. మందిరము యొక్క ప్రాంగణము, ఈ ప్రాంతం అంతా కూడా అపశుద్ధపరచబడటానికి గల కారణం ఎవరైనా కావచ్చు. గాలానికి పడ్డామా, ఉరుల్లో పడ్డామా, లేకపోతే ఉచ్చుల్లో పడ్డామా, లేకపోతే వలలో పడ్డామా? ఏమిటి ఈ దుష్ట కాలంలో ఉండేటువంటి కార్యము? ఒకసారి తిమోతికి రాసినటువంటి పత్రికలో చూద్దాం. అక్కడ పౌలు గారు చెప్తూ ఉన్నటువంటి మాటలు నా మాటలు కాదండి. దయతోటి దేవుని మందిరములో ఉన్నవారైనా, దేవుని మందిరము వెలుపట ఉన్నవారైనా వాక్యాన్ని చూడండి. వాక్యాన్ని చూడండి. నేను ముందే చెప్పాను, ఇక్కడ రకరకాలైనటువంటి పరిస్థితులన్నీ తన సృష్టి అంతా లయమైపోయినా దేవుని వాక్యము లయమై పోనే పోదు. నిలిచి ఉండేటువంటిది దేవుని వాక్యమే. ఆయన అంటాడు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి రాస్తూ, మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో మొదటి వచనం నుండి నేను చదువుతున్నాను, గమనించగలరు. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారుల వల్ల మోసపరుచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి
విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఈ మాటకు అర్థం ఏమిటి అంటే, నువ్వు కూడా క్షుణ్ణంగా ఈ వాక్యాన్ని ఇంటి దగ్గర ఆలోచన చేయి. కడవరి దినాల్లో అంటే దుష్ట యుగంలో ఎలాంటి వారు వస్తారంటే అబద్ధికుల వేషధారణ వలన మోసపుచ్చు ఆత్మలయందు దయ్యముల బోధయందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదరని పరిశుద్ధాత్మ దేవుడు తేటగా చెబుతూ ఉన్నాడు. కడవరి దినాల్లో దుష్ట యుగములో మీరు అటువంటి అబద్ధ బోధలకు పడిపోయారా? అది దేవుని ఆరాధనే అనుకుంటున్నాం, అది ప్రార్థనే అనుకుంటున్నాం, అది వాక్యమే అనుకుంటున్నాం. ఇప్పుడు ఇది ఉపయోగించేటువంటి ఆయుధం ఏంటో తెలుసా? ఇప్పుడు గాలం కాదు, ఇప్పుడు ఉరులు కాదు, ఇప్పుడు వలలు కాదు, ఇప్పుడు వాక్యాన్ని గాలంగా చేస్తున్నాడు, వలలుగా చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ గాలానికి పడేటువంటి సేవకునే అబద్ధికుని చేసేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి సంఘ పెద్దలోనే అబద్ధికులను చేసేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి విశ్వాసులందరినీ వీరందరూ కలిసి ఏం చేస్తున్నారంటే దుష్టత్వంలోనికి నడిపిస్తున్నారు. జాగ్రత్త, దుష్టత్వంలోనికి నడిపిస్తున్నారు. జాగ్రత్త. ఎవరిని విమర్శించేది కాదు, వాక్యముగానే మనకు తెలుసు. ఒక మాట నేను అడుగుతున్నాను, అది ఏమిటి అని అంటే, దావీదు ఎన్నిసార్లు నాట్యం ఆడాడు? ఎన్నిసార్లు ఆడాడు? ఒక్కసారి. యెహోవా మందసము తన పట్టణానికి వచ్చేటప్పుడు దావీదు నాట్యం ఆడాడు, ఆయన గంతులు వేశాడు, సంతోషపడ్డాడు, దేవుడే నా దగ్గరకు వస్తున్నాడు అని. అయితే దావీదు ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు? మనం ముందే చెప్పాం కదా, బయట ఉన్నటువంటి వారు కూడా వినాలి అని. అందుకని వాక్యాన్ని వారి కోసం మనం చూపిద్దాం. 119వ కీర్తనలోనికి రండి. 119వ కీర్తనను మనము గమనిస్తే, ప్రియమైనటువంటి వాళ్ళారా, మనము గమనించినప్పుడు అక్కడ మనకు తెలియపరుస్తున్నటువంటి మాట 119వ కీర్తన 164వ వాక్యము, 164వ చరణము ఒకసారి మనం గమనిస్తే అక్కడ రాయబడినటువంటి మాట, నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. ఒక్క దినానికి, ఒక్క రోజుకి ఎన్నిసార్లు స్తుతిస్తున్నాడట? 7 సార్లు. అది మనకు అర్థమైంది. ఆయన స్తుతించేది రోజుకి ఎన్నిసార్లు? 7 సార్లు. 55వ కీర్తనకి రండి. పరిశుద్ధ గ్రంథములో నుండి 55వ కీర్తనలో ఒక మాటను మనం చూస్తాం. 55వ కీర్తన, క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా చూడండి, 17వ వచనాన్ని మనం ఒకసారి గమనిస్తే అక్కడ రాయబడి ఉంది, సాయంకాలము, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్ర పెట్టుకొందును. ఎన్నిసార్లు? ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము. ఎన్నిసార్లు మొర్ర పెట్టడం అంటే ప్రార్థన. ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాడు? రైట్. ఎన్నిసార్లు స్తుతించాడు? 7 సార్లు స్తుతించాడు. ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు? దినముకు ఒక్క రోజుకి మనలాగా ఆ కాలంలో 24 గంటలు కాదు. ఎప్పుడు కూడా యూదుల యొక్క కాలమాన ప్రకారము ఉదయం సూర్యోదయం నుండి సాయంకాలం సూర్యాస్తమయం వారికి ఒక రోజు లెక్కకి గడియ వారు కట్టేటువంటి వారు. అంటే 12 గంటల వ్యవధిలో దావీదు ఎన్ని పర్యాయములు ప్రార్థన చేసేవాడు? చెప్పాలి. 3 పర్యాయములు ప్రార్థన చేసేవాడు. ఎన్ని పర్యాయములు స్తుతించేటువంటి వాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడు 7 పర్యాయములు. నాట్యమాడింది ఎన్ని పర్యాయములు?
అర్థమవుతుందా? నాట్యమాడింది ఎన్ని పర్యాయం? దావీదు ఒక్కసారి. అది ఇప్పుడు తను జీవించిన జీవిత కాలం అంతటిలో ఒక్కసారి. కానీ తను బ్రతికినటువంటి ప్రతిరోజు దేవుడు తనకు వరముగా ఇచ్చిన ప్రతి రోజును ఆయన ఏం చేశాడంటే ప్రార్థన స్తుతించడం అది అనుదిన చర్య. కానీ నేటి దినాల్లో సంఘాల్లో ఈ దుష్ట యుగంలో అపవాది పంపించేటువంటి అబద్ధ బోధ ఏమిటో తెలుసా? 7 సార్లు నువ్వు స్తుతించబడలేదు, 3 సార్లు ప్రార్థన చేయబడలేదు, దేవుని మందిరంలో చేరినప్పుడు మనము ఆడటమే చాలు. నా మాటలు కాదు, నా మాటలు కానే కాదు. అందుకే వాక్యాన్ని బహు స్పష్టంగా మీకు తెలియపరిచి మాట్లాడుతున్నటువంటి మాట పరిశుద్ధ ఆత్మదేవుడు. దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం? ఓ తిమోతి, కడవరి దినములలో అపాయకరమైనటువంటి పరిస్థితి వస్తుంది. అనేక మంది అబద్ధికులను నేను పంపించకపోయినా అంటే ఇప్పుడు అపవాది గాలాన్ని వేయటం లేదు, ఇప్పుడు అపవాది గుచ్చులు వేయటం లేదు, ఇప్పుడు అపవాది వలలు వేయటం లేదు. ఆయన వాక్యాన్ని వ్యతిరేకిస్తూ ఆయన ఆరాధన విధానాన్ని మార్చేస్తూ దేనికి ప్రాధాన్యస్తున్నాడంటే ప్రార్థన. మన పరిస్థితులను మార్చేటువంటి ప్రార్థనకు ప్రాధాన్యత లేదు. స్తుతి మన స్థితిని మార్చేటువంటి ఆ స్థుతికి ప్రాధాన్యత లేకుండా ఇప్పుడు రకరకాల ఆరాధనలు, వర్షిప్ అనేటువంటి మాటలు పెట్టి ఆరాధిస్తున్నటువంటి వారిని మనము చాలా మందిని చూస్తున్నాం. ఆరాధన, వర్షిప్ అంటే పరిపూర్ణంగా సజీవ యాగముగా ఆయనకి సమర్పించుకొనుట ఆరాధన. అవి కూడా నా మాటలు కాదు, అవి కూడా నా మాటలు కాదు. ఆదికాండం 24వ అధ్యాయంలో, ఆదికాండము 24వ అధ్యాయంలో క్రీస్తునందు ప్రియ 22వ అధ్యాయంలో 22వ అధ్యాయాన్ని మనము గమనిస్తే అక్కడ ఇస్సాకును బలిచ్చేటువంటి సందర్భం కనపడుతుంది. 22వ అధ్యాయంలో మనము ఆ సంఘటన చూస్తే 5వ వచనంలో అక్కడ ఉన్నటువంటి అబ్రహాము తన పరివారితో చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, తన పరివారితో మీరు గాడిదతో ఎక్కడనే ఉండుడి, నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట మనకు తెలుగు బైబిల్లో మ్రొక్కెను అని రాయబడి ఉంది. చదువుకున్నటువంటి అనేక మంది ప్రభువును ఎరిగినటువంటి నా ప్రియ సహోదరులు ఉంటారు. మీరు ఎప్పుడైనా మీకు ఇప్పుడున్నటువంటి విద్యను బట్టి మీరు చక్కగా ఇంగ్లీష్ మాట్లాడగలరు, చదవగలరు. కాబట్టి మీకు నేను విన్నవిస్తున్నటువంటి మాట ఏమిటి అంటే, ఆ 5వ అధ్యాయంలో పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటిగా ఆరాధన అని చెప్పబడినటువంటి మాట అక్కడే. ఇంకెక్కడ కూడా అంతకుముందు ఆ 4 అధ్యాయంలో ఎక్కడ కూడా ఆరాధన ప్రస్తావనే రాలేదు. మొట్టమొదటిగా ఆరాధన అనే ప్రస్తావన ఎక్కడ వచ్చిందంటే ఆదికాండము 22వ అధ్యాయము 5వ వచనంలో. మనము మ్రొక్కెను అన్న మాట దగ్గర, మీరు ఇంటి దగ్గర ఒకవేళ మీ దగ్గర ఉంటే, ఇంగ్లీష్ బైబిల్ ఉంటే, లేకపోతే మీ సెల్లో డౌన్లోడ్ చేసి ఈ వచ్చినాన్ని మీరు చదవాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. 22వ అధ్యాయము ఆ 5వ వచనంలో అక్కడ ఏమి రాయబడుతుందంటే, ఆయన్ని మేము వర్షిప్ అనేటువంటి పదము మొట్టమొదటిగా ఆ వచనంలోనే మనకు కనపడుతుంది. మేము ఆరాధించి వస్తాము. ఎందుకు ఆరాధన అంటే, తన కుమారుని సజీవ యాగముగా దేవునికి సమర్పించడానికి వెళ్తున్నటువంటి అది ఆరాధన. నూతన నిబంధనలో కూడా కనపడుతుంది మనకి. రోమీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం. 12వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును
దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మలను బ్రతిమలాడుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది, సజీవ యాగముగా. ఇది ఆరాధన. ఈ దుష్ట యుగంలో వాక్యాన్ని వక్రీకరించుకొని మనకు అనుకూలముగా మార్చుకొని ఆయనేమో అనుదినం చేసినటువంటి పనిని నిర్లక్ష్య పెడుతున్నాం. జీవితంలో ఒక్కసారి చేసినటువంటి పనిని మాత్రము పరిపూర్ణంగా చేయడానికి ఆరాటపడుతున్నాం. ఏది చెయ్యాలి? అనుదినం చేసేది ప్రాముఖ్యమైందా? ఎప్పుడో బ్రతికున్నటువంటి జీవితంలో ఒకసారి చేసింది ప్రాముఖ్యమైందా? ఎంత గొప్ప ప్రత్యేకత అయితే అంత శ్రేష్టమైంది కాబట్టి ప్రతిరోజు చేయాల్సినటువంటి పని లేదు. ఈ యుగము అంటే దుష్ట యుగము నుండి నిన్ను నన్ను రక్షించటానికి తనను తాను అప్పగించుకున్నటువంటి ప్రభువు మరలా పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడిస్తున్నటువంటి సత్యం ఏమిటంటే కడవరి దినములలో అపాయకరమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి. నేను పంపించకపోయినా వచ్చేటువంటి వారు అనేక మంది ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా మీరు ఉండాలని ఆయనను హెచ్చరిస్తూ ఈ ఉత్తరం రాస్తూ ఉన్నాడు. ఈ ఉత్తరాన్ని మీరు ఇంటికి తర్వాత 4వ అధ్యాయం చదవండి, మీకే అర్థమవుతుంది ఎటువంటి బోధలు ఉంటాయో నేటి దినాల్లో ఎటువంటి బోధ చేస్తున్నారో, అక్కడ చేయకూడదని చెప్తున్నటువంటి మాటలు ఏమిటో మనకు అర్థం కావాలంటే అవన్నీ కూడా మనము వాక్యము చదవగలిగినటువంటి వారు వాక్యాన్ని శ్రద్ధగా చదివితే అసలు వాస్తవం ఏమిటి, దేవుని వాక్యము యొక్క విలువ ఏమిటో మనకు అర్థమవుతుంది. ఈ వాక్యమును అంటే ఈ బైబిల్ను మన చేతిలోనికి తేవటానికి కొన్ని వందల వేల మంది హతసాక్షులయ్యారండి. నువ్వు నేను మాట్లాడేటువంటి భాషలోకి ఈ బైబిల్ను తర్జుమా చేయడానికి గల కారణం ఏమిటంటే అసలు దేవుని యొక్క స్తుతి అంటే ఏమిటి, దేవుడు అంటే ఏమిటి అని తెలుసుకోవటానికి ప్రాణ త్యాగాలు చేశారండి. కొయ్యబడ్డారు, చంపబడ్డారు, నరకబడ్డారు, పొడవబడ్డారండి. ఎందుకో తెలుసా? ఆయన మన కొరకు అప్పగించుకున్నాడు పాపం నుండి మనల్ని రక్షించడానికి. ఆయన పాపం నుండి రక్షించడానికి తన పరిశుద్ధ రక్తమును చిందించాడు, అయిపోయింది. కానీ ఈ దుష్టయుగంలో అపవిత్రత అనేటువంటిది, అబద్ధం అనేటువంటిది విస్తరిస్తుంది. ఆ అబద్ధాన్ని గ్రహించాలి అని అంటే వాక్యము ఒక్కటే ఆధారము. వాక్యము ఒక్కటే ఆధారము అని మనము గమనించాలి. ఎందుకంటే వాడు ఎందుకు సేవకుల్ని ఈ విధంగా వాడుతున్నాడంటే అపవాది గాలానికి పడిపోయినటువంటి సేవకుల యొక్క ఆ యొక్క విధానాలను ఎందుకు మారుస్తున్నాడంటే వాడికి సమయము కొద్దిగా ఉన్నది అని. నా ప్రియ సహోదరి సహోదరులారా, మాదల గ్రామంలో ఉంటున్న ఆ ప్రియ బిడ్డలను సర్వశక్తి కలిగినటువంటి దేవుడైనటువంటి యేసయ్య ప్రేమించి ఈ మాటలను మన ద్వారా ప్రకటిస్తూ ఉన్నాడు. వాస్తవం ఏమిటి, అవాస్తవం ఏమిటో గ్రహించేటువంటి బాధ్యత దేవుడు మన మీద ఉంచాడు. ఏదో బాక్స్ మెమోరియల్ సెమినార్ బ్యాప్టిస్ట్ చర్చ్ నుంచి పాస్టర్ గారు వచ్చాడు, చెప్పాడు, వెళ్ళిపోయాడు, అది నమ్మద్దు. అది నమ్మద్దు. ఇస్రాయల్ పాస్టర్ గారంట
సత్రపల్లి నుంచి బాక్స్ మెమోరియల్ సెంటర్ బ్యాప్టిస్ట్ చర్చ్ నుంచి వచ్చాడంట. ఆయన చెప్పాడు అని ఆయన చెప్పింది నమ్మనే వద్దు. ఆయన ద్వారా దేవుడు మాట్లాడించిన వాక్యాన్ని మాత్రము తప్పనిసరిగా నమ్మి తీరవలసిందే. ఆయన చెప్పినటువంటి మాటలు ఆ ప్రకారముగా బైబిల్ గ్రంథంలో ఉన్నవా లేవా అని పరిశీలించాల్సినటువంటి బాధ్యత నీ మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఎందుకు తనను తాను అప్పగించుకున్నాడంట? ఈ యుగము అంటే దుష్ట యుగము నుండి మనలను విమోచించాలని. ఈ దుష్ట యుగములో ఎలాంటి పరిచర్య మనము ఆరాధిస్తున్నామో, ఎలాంటి స్థితిలో మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితం ఉందో, మన భక్తి భావాలు ఎలా ఉన్నాయో పరిశీలన చేసుకోవటానికి మాత్రమే పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధాత్మదేవుడు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి సత్యము. కాబట్టి ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయము 12వ వచనంలో చెప్పబడిన రీతిగా వాడికి సమయము కొద్దిగా ఉన్నదని. ఇక బయట నుంచి ఎవరు రానిట్లేదు. ఇప్పుడేమో గాలం వేశాడు. ఎవరికి వేశాడు? ఒక చేప పడిపోయింది. సేవకుడు అనేటువంటి చేప పడిపోయింది. ఈ సేవకుడు అయినటువంటి ఈ చేప చేస్తున్నటువంటి బోధ ఇది క్రీస్తుని గురించి బోధే అని నమ్ముతారని, ఆయన ఆ బోధ ప్రకారము జీవిస్తారని చెరిపి కలిపి చెబుతున్నటువంటి బోధలను ప్రకటిస్తూ ఉన్నారు. అది గ్రహించాలన్నదే మా యొక్క ఆలోచన, సర్వశక్తి కలిగినటువంటి దేవుడి యొక్క ఆలోచన కూడా అని మీకు ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నాను. వాక్యాన్ని చదవండి. అది మన జీవితాన్ని అద్భుతంగా మారుస్తుంది. అందుకు ప్రభువు తనను తాను అప్పగించుకున్నాడు. మన కొరకు ఎందుకు అప్పగించుకున్నాడు? మనలను ఈ దుష్ట యుగము నుండి విమోచించటానికి. ఈ దుష్ట యుగము నుండి విమోచించటానికి. మనము భక్తి అనుకుంటుంది భక్తే కాదా అని తెలుసుకోవటానికి, మనం నడుస్తున్న మార్గము సరైంది అని నడుస్తున్నటువంటి మనము నిజంగా నేను నడుస్తున్నటువంటి మార్గము సరైందా కాదా అని తెలుసుకోవటానికి, నేను ఆచరిస్తున్నటువంటి ఆచరణ అది సరైందా కాదా, లేఖనానుసారమా కాదా అని తెలుసుకోవటానికి ఆయన మన కొరకు తనను తాను అప్పగించుకొని కల్వరిలో ప్రాణం పెట్టవలసి వచ్చింది. తన ప్రశస్తమైనటువంటి రక్తమును చిందించవలసింది. నీ నిమిత్తము నా నిమిత్తము. అపవాది ఆ కుయుక్తుల్లో, ఆ కాలంలో పడకుండా, ఆ ఉచ్చుల్లో పడకుండా, ఆ వలలో పడకుండా, మనము వాటిలో పడకుండా మనల్ని జాగ్రత్త పడటానికి ఆయన తనను తాను అప్పగించుకున్నాడు. ఈ రాత్రి ఈ మాట్లాడుతున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన మనలను ప్రేమించిన దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టి రక్షించినటువంటి దేవుడు. మరలా మనం పాపములో పడకుండా, దుష్టయుగంలోని ఈ యొక్క మాటలకు మనం లోబడకుండా పరిశుద్ధముగాను పవిత్రముగాను లేఖనానుసారమైనటువంటి జీవన విధానాన్ని జీవించాలని పరిశుద్ధాత్మదేవుడు మనకు ఈ శ్రేష్టమైన అవకాశాన్ని అనుగ్రహించాడు. సమయమును పోనివ్వకండి, సద్వినియోగపరచుకోనండి. అపవాదికి ఎలా సమయం లేదో ప్రభు ఒకవేళ రాకడ వస్తే ఈ రాత్రి ఇంకా మనం దుష్ట యుగంలోనే జీవిస్తూ ఉంటే, పాప కోపంలోనే బ్రతుకుతూ ఉంటే, ఆ వేదన ఆ బాధ ఎంత భయంకరంగా ఉంటుందో లేఖనాలను మనం పరిశోధిస్తే మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రభు నిన్ను నన్ను ప్రేమించి ఈ ప్రస్తుత దుష్ట యుగము నుండి రక్షించడానికి ఆయన తనను తాను అప్పగించుకున్నాడు. నిన్ను నన్ను ప్రేమించి ఇకనైనను దుష్ట యుగంలో, దుష్ట ఆలోచనలో, దుష్ట తలంపులలో, దుష్ట సహవాసములో మనము జీవించకుండా క్రీస్తు యేసు మనకిచ్చినటువంటి వాక్యాన్ని ఆరాధిస్తూ, ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ అసలు ఆయనకి మనం ఎలా సమర్పించుకోవాలనో అనే సత్యమును తెలుసుకొని బ్రతికితే అంతకన్నా భక్తి మరొకటి లేనే లేదు. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు ఈ రాత్రి చేరున్న మనకును ఈ మైక్ ద్వారా నా ప్రియ సహోదరులు ఎందరైతే విన్నారో వారికి పరిశుద్ధాత్మదేవుడు తన కృపతోడై ఉండి ఆశీర్వదించి దీవించును
గాక. ఈ మాటలు మన వినికిల్లో ఫలింపచేయును గాక. ప్రార్థన చేస్తున్నాం. ముందుగా వాక్యం కాదులే కానీ సాక్ష్యం చెప్తా. ఎందుకంటే ఇక్కడ 5-6 సంవత్సరాలు 4-3 సంవత్సరాల నుంచి ప్రార్థన పెడదామన్నాను. ఒక్కనే పెట్టుకునేవాడు ప్రార్థన. వచ్చే పిల్లలు చూసి పాత ఉండేవాళ్ళు వచ్చేవాళ్ళు చూస్తూ ఉంటారు కానీ విషయం వచ్చి కూర్చున్నాం అనుకునేవాళ్ళు లేరు. కాకపోతే పిల్లలందరూ వస్తారు. అయితే ఆదివారం ప్రార్థన జరిగింది, శనివారం ప్రార్థన జరిగింది, గురువారం కూడా ప్రార్థన జరిగింది. అయితే ఉపవాసం ఉండి శనివారం సాయంత్రం కాడి నుంచి ఉపవాసం ఉంది, ఆదివారం ఆరాధన వరకు ఉండేవాడిని. అయితే ఒకరోజు కన్నీటి వేరంతో ప్రార్థన చేసిన ప్రభా నేను ఒక్కనేనా ఇక్కడ ప్రార్థన పెట్టేది, ఇంకెవరు లేరా మనుషులు, ఇంకెవరు నాకు తోడు ఉండరా అని చెప్పి ప్రార్థన చేసుకుంటే ఈ నెల అంతా కూడా దేవదూతలా కనపడుతున్నాడు. ఈ స్థలం అంతా కూడా లోపలంతా కూడా దేవదూతలు కనపడుతున్నారు. తెల్లగా దేవదూతలు మెరిసిపోతున్నారు. అయితే ఈ సమయంలో 4-5 రోజులు గడిచినాక అన్న తను ఇంకిద్దరు ముగ్గురు వచ్చి మరి మన చింతపల్లి రాంబాబు గారు చెప్తూ ఉండేవాడు, పలానాళ్ళు వస్తామన్నారు, ప్రార్థన పెడతామన్నారు అని అంటే దేవుని చిత్తం పరిచర్య అర్థగించకూడదు. మనకి చేతైనంత వరకు దేవుడు పని చేయాలి, మనకు చేతైనంత వరకు దేవుడు పని చేయాలి అని బ్రహ్మం జీవితాల్లో 1-2 సార్లు వచ్చారు. 3సారి అయ్యగారు ఇచ్చారు, ప్రార్థన చేశారు. మరి ప్రార్థన జరుగుతూ ఉండగా ప్రార్థనకు వస్తామని పాఠం చేశారు. 1 రోజు 1 తారీఖు అన్నారు. ఆదివారమే నేను ఏరే చోట పోవాల్సి వస్తుంది. ఏరే చోట పోవాల్సి వస్తుంటే అయ్యగారు బయలుదేరారు. ఏరే చోట పోవాల్సి వస్తుంది అని నేను రామబాబు గారు చెబుతుంటే ఆయన అంటాడు, ఇప్పుడు వాళ్ళు బయలుదేరి వస్తున్నారు, సైతాన్ గడేసి ఉచ్చులు అయ్యగారు చెప్పిన వాక్యం నేను వెళ్తానంటే ఆయన ఉండమంటున్నాడు. ఇక ఫోన్లో మాట్లాడుతున్నాను, ఈ నెట్టు వెళ్తారేమోనని చెప్పి ఆయన నా దగ్గరకు వచ్చాడు. రాంబాబు గారు నా దగ్గరకు వచ్చి నువ్వు అసలు ఉండాల్సిన అవసరం ఉండాలి, నువ్వు లేకపోతే ఎట్టని చెప్పి ఆయన సాక్ష్యం చెప్పాడు. ఆ దేవుడి మాటలు జీవం కలిగినాయి, దేవుడి మాటలు బ్రతికించే మాటలు. సైతాన్ని కూడా చేయాలనుకున్నా కానీ దేవుడి మాట గెలిచింది కనుక ఆయన చెప్పిన మాట చెవిని పెట్టుకొని అప్పటికి ఉండిపోయాను. ఆ రోజు దైవజనులను వల వేస్తే సంఘం వల్ల పడింది అన్నట్లుగా అధికారు చెప్పినట్లుగా ఆ రోజు అయిపోయింది. మళ్ళీ తెల్లారి రెండో వారం, ఇప్పుడు 3 వారాలు జరుగుతుంది కదా. ఫస్ట్ వారం అలాగా సైతాను కన్విన్స్ చేసింది, ఇది రెండో వారం జరిగిపోయింది. 3వ వారం కూడా ఈ రోజు కూడా పొద్దున్నే ఆదివారం ప్రార్థన పెట్టాను. ఇకైతే నేను ఎలదమని ఏదో ఊరు వెళ్ళా, అంటే అమ్మాయి హాస్టల్లో ఉంది, హాస్టల్ దగ్గరికి వెళ్ళా. హాస్టల్ దగ్గరికి వెళ్ళి ఒక అరబాలు వస్తే ఎట్లాగా అంటే నేను ఏరుగురు వెళ్దామని బయలుదేరా. కానీ అమ్మాయి దగ్గరకు వచ్చేసరికి ఇంక ఈ ప్రార్థన అనేది దేవుడు ప్రేరేపణ వస్తుంది, అక్కడ ఉండలేకపోతున్నా ఇంకో చోటుకి వెళ్ళాలనిపిస్తుంది. కానీ దేవుని పరిశుద్ధాత్మ నన్ను నడిపించింది. మరలా ఆ సమయానికి వచ్చింది. అప్పటికప్పుడే కుర్చీలు తెచ్చాం, మీరు వచ్చారని అందరూ కూడా దేవుని చిత్తం, దేవుని పని చేయాలని ఉన్నది. సైతాన్ని కూడా మనల్ని అంతా కూడా వాడుకుంటుంది. మన క్రియలు, మన తలంపులను, వాడు చేసే క్రియలు, వాడు చేసే అంధకార శక్తులు, మాంత్రిక శక్తులు మన మీద పనిచేస్తూ ఉంటాయి. కానీ మెరుగుకోవండి ప్రార్థన చేయాలి. మనందరూ నిన్నటి వారిని కనుక ఈ క్షణంలోకి ఎంతోమంది నశించి ఉన్నారు. నశించిన వారు దేవుడు పని చేయలేరు కనుక మెరుగుకోవండి ప్రార్థన చేసుకొని మనందరం కూడా దేవుని చిత్తిద్దాం. ఎవరు వచ్చినా రాకపోయినా కానీ దేవుని చిత్తం, వాక్యం ప్రకటించడం మన ఇష్టం, మన చిత్తం, దేవుని చిత్తము కనుక మనందరం కూడా వాక్యాన్ని ప్రకటిస్తాం. ఇందాక బయట నుండి వాక్యం పాటలు వింటుంటే పరలోకరాజ్యం ఇప్పుడే చూసినట్టుగా ఉంది నాకు. లేకపోతే అంతగా వాయిద్యాలతో పాటలు పాడతా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు కనుక జ్ఞాపకం చేసుకున్నా. ఈ చిన్న సాక్ష్యాన్ని మరి దేవుడు దీవించును కాక. ఇక్కడికి వచ్చేవారు వెళ్ళేవారు సైతాన్ గడు కన్విన్స్ చేస్తూ ఉంటారు కనుక
వాళ్ళందరూ కూడా మెరుగు కలిగి అందరూ ఎవరి వంతుగా వారు ప్రార్థన చేసి ఇక్కడ పని చేద్దాం. దేవుడు పొలం ఈగ పాఠం ఆయన ఇష్టం. ఆయన పట్ల ఏమి జరగలేదో ఈ మధ్య విషయంలో ప్రార్థన చేయగలం. మరి అలాంటి దేవదూతలు దర్శనం ఇచ్చాడు. జ్ఞాపకం చేసుకుని ఆ దేవదూతలు ఎవరో కాదు, మీ అందరే. కనుక ఇక్కడ పరిచయం దేవుడు పనిచేసే వాళ్ళందరూ కూడా దేవదూతతో సమానం. ఎందుకంటే కళాకపటం లేకుండా దేవుడు పని చేస్తున్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ, దేవునికి ఘనత. మీరు నలుగురు పెద్దలతో కలిసి గృహ సందర్శనలు చేయండి. ఇంకా ప్రతి ఆదివారం ఇక్కడ ఆరాధన జరుగుతూ ఉంటుంది. ప్రతి ఆదివారం రాత్రి 7 గంటలకు ఇక్కడ ఆరాధన జరుగుతుంది క్రమం తప్పక. కాబట్టి స్థానికులు కొన్ని కుటుంబాలు ప్రతి ఆదివారం కనుక ఈ మందిరానికి వస్తే బాగుంటుందని దేవుని మహిమపరుద్దాం. అందరం కలిసి మీరందరూ సహకరించాలని కోరుతూ, ఇక ముందు జరిగేవి అన్నీ కూడా బాక్స్ మెమోరియల్ సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చిలో ఏవైతే జరుగుతాయో అవన్నీ కూడా ఇక్కడ జరగాలంటే కొన్ని కుటుంబాలు మన మధ్యకు రావాల్సిన అవసరం ఉంది. దాని నిమిత్తమై మీరు ప్రార్థనాపూర్వకంగా గృహ సందర్శనలు చేయండి. అలాగే మేము కూడా వస్తాం. అలాగా ఈ సంఘాన్ని నడిపించాలని, మీరు సహకరించాలని మిమ్మల్ని ప్రేమతో కోరుతూ నా ప్రకటనలు ముగిస్తూ ఉన్నాను. లేచిన ముగింపు ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన, ఆశీర్వాద గీతంతో సెలవు తీసుకుంటాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవునికి వందనాలు. ఇదే మన ఈ రీతిగా కొద్ది నిమిషాలు మాదవ గ్రామంలో సర్వశక్తి కలిగిన దేవుడు అయినటువంటి మిమ్మల్ని స్తుతించి, కీర్తించి, ఆరాధించడానికి, అన్నిటికంటే విలువైన నీ మాటలను వినటానికి మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తూ మాదవ గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని, ఆ కుటుంబంలో నివసిస్తున్న పిల్లలేమి, పెద్దలేమి, యవనులేమి, యవనస్తురాలేమి, ప్రతి వారికి మీ పరిశుద్ధ ఆత్మశక్తిని దయచేయండి. వాక్యములో అంటగట్టబడటానికి, బహుగా ఫలించటానికి మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. యుగయుగములు సజీవుడు అయిన దేవా, సర్వాధికారి అయినటువంటి తండ్రి, ఈ రాత్రి మాదల గ్రామంలో ప్రతి వ్యక్తిని మీరు దర్శించండి. వాక్యపు వెలుగులలో వారిని చూచుకున్నటకు సహాయం దయచేయండి. వాక్యం అనే అర్థం ముందు నిలబడి వారి యొక్క జీవితాన్ని పరిశీలన చేసుకొని సరిచేసుకోగలిగినటువంటి కృపను అనుగ్రహించండి. ఈ ప్రాంతంలో ఉన్న గ్రామ ప్రజలను వారికి మంచి ఆరోగ్యమును దయచేయండి. వారికి కావలసిన ఆర్థిక వనరులను మీరు అనుగ్రహించండి. అన్నిటికంటే ముఖ్యము ప్రభువా, ఇదిగో తండ్రి, ఆధ్యాత్మికమైన జీవితం, రక్షణ అనుభవంలోనికి ప్రతి కుటుంబాన్ని మీరు నడిపించండి. ఈ దుష్ట యుగములో తండ్రి విమోచించటానికి, అంటే లోకములో ఉన్న పాపపు క్రియల నుండి మమ్మలను రక్షించటానికి మీరు మిమ్మల్ని అప్పగించుకున్న దేవుడు అయ్యా. ఎంతగా ప్రేమించావు అనంటే ప్రాణం పెట్టినంతగా ప్రేమించిన దేవుడు కనుక ప్రభా, అట్టి దేవుణ్ణి తిరిగి ప్రభా రక్షణ అనుభవంలో జీవిస్తూ నిజమైన భక్తి భావాలతోటి వాక్యాన్ని చూస్తూ జీవించడానికి కృప చూపించమని ఇక్కడ ప్రయాసపడుతున్నటువంటి ప్రియులను, అలాగే ప్రభా ఇదిగో బాక్స్ మెమోరియల్ సెమినరీ బ్యాప్టిస్ట్ సంఘం ద్వారా ఇక్కడ అనేక మంది రక్షణ అనుభవంలోనికి రావాలని ప్రయాసపడుతుండగా వ్యయములతో కూడినటువంటి ప్రయాస ప్రభా, అటు ప్రయాసపడుతున్నటువంటి కార్యవర్గాన్ని, ఇది విశ్వాసులు అందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ఇదిగో అపవాది ప్రభువా, ఇదిగో గాలం వేస్తాడు, గాలానికి పడకపోతే ఉచ్చులు వేస్తాడు ప్రభా, ఉచ్చులు పడకపోతే వలని వేస్తాడు ప్రభా. ఇప్పుడు అవన్నీ మానేసి ప్రభా, ఇప్పుడు సేవకులనే వలగా వేస్తూ ఉన్నాడు, అంటే అబద్ధపు బోధలను ప్రచురింప చేస్తూ ఉన్నాడు.
అలా కాకుండా ప్రభువా వాక్యాన్ని యథార్థముగా ప్రకటించు సేవకులను మీరు లేవనెత్తండి. వాక్యాన్ని ధ్యానించే బిడ్డలను ఈ ప్రాంతంలో మీరు లేవనెత్తండి. వాక్యాన్ని ప్రభువా ధ్యానిస్తూ అందులో ఉన్న ఆధ్యాత్మికమైన సత్యములను గ్రహించగలిగిన మనస్సులను మీరు అనుగ్రహించమని ఈ ప్రాంతాన్నంతటినీ ప్రభువా సర్వశక్తి కలిగిన దేవుడు అయినటువంటి మీ జీవముతో నింపి పరిశుద్ధాత్మ శక్తి వారిపై కుమ్మరింపచేసి సజీవుడు నిజదేవుడు అయినటువంటి మిమ్మలను గుర్తెరిగి మీకు మహిమకరముగా జీవించటకు సహాయం దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకొచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్న ప్రకారం భూమి యందును నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారం ఏడు మాకు దయచేయి. మా రుణస్థులను క్షమించిన ప్రకారం మా రుణాలను క్షమించు. మమ్మల్ని శోధనలేకపోతే నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యం, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమ, కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల ఇదిగో ఈ మాదల గ్రామ ప్రజల మీదను ఇక్కడ చేరున్నమైన మీదను సదాకాలము తోడయుండి ఆశీర్వదించి దీవించునుగాక, ఆమేన్. ఆశీర్వాదము నా మీద వర్షింపజేయు ఈశా, ఆశతో నమ్మియున్నాను నీ సత్యమా దేవా